నాన్న ఈరోజు శ్రీరామనవమి కదా, అందుకోసం రాముడికి నైవేద్యంగా గుగ్గుళ్ళు, పానకము, వడపప్పు, కజ్జాయం పిండి చేసి పెట్టాను నాన్న. నైవేద్యం సమర్పించిన తర్వాత నువ్వు తిందువు గాని. రే అందరూ రండి పూజకి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మా రాముడు వచ్చాడు. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ జై శ్రీరామ్. అయోధ్యలో ఉండే రాముడు మన ఇంటికి వచ్చినాడు. చాలా సంతోషంగా ఉంది. ఈ శ్రీరామనవమి రోజున శ్రీరాముని దర్శనం చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. రామయ్య మా ప్రసాదం స్వీకరించవయ్యా. రామయ్య, సీతమ్మ తల్లి, మీరు చూడాల్సింది నా సీతమ్మని కాదు, ఒక మనిషిలో మానవత్వాన్ని చూడాలి. ఈ రాముడు మెచ్చిన మనుషులు ఎవరున్నారు ఈ లోకంలో? ప్రతి ఏటా నాకు కళ్యాణం చేస్తారు, పానకం తాగుతారు, ఊరేగింపులు చేస్తారు, కానీ నా ఆశయాలను మాత్రం ఎవ్వరు పాటించరు. ఆగండమ్మా, నా తండ్రి దశరథుడికి ఇచ్చిన మాట కోసం నా రాజ్యాన్ని వదిలేశాను. ఇప్పుడు చిన్న ఆస్తి ముక్క కోసం కన్న వారిని కూడా రోడ్డును పడేస్తున్నారు. నేను శబరి ఎంగిలి పండ్లను ప్రేమతో తిన్నాను, కానీ నేడు మనుషుల మధ్య కులాల మతాల గొడవలు ఆగుతున్నాయా? నాకు ఊరికి ఒక గుడి కట్టేసి పూజలు చేసి నైవేద్యం పెట్టేస్తే సరిపోతుందా? ప్రతి ఒక్క మనిషిలో రాముడు ఉండాలి, అప్పుడే నాకు ఆనందం. ఎదుటి స్త్రీని తల్లిగా గౌరవించిన రోజే ఈ రాముడు మీ ఇంట్లో ఉన్నట్టు. ఆకలితో ఉన్నవాడికి ఎప్పుడైతే అన్నం పెడతారో అప్పుడే నాకు నైవేద్యం పెట్టినట్టు. అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్లాడుకున్నా ఉన్నప్పుడే, తల్లిదండ్రుల మాట పిల్లలు పాటించినప్పుడే నిజమైన రామరాజ్యం. అప్పుడే నాకు ఆనందం. రాముడు పోయి మన ఇంటికి వస్తాడా? వచ్చాడు. అవును వచ్చాడు. అవునక్క, రాముడు వచ్చినట్టే ఉందా? అమ్మా, రాముడు వచ్చాడు. ఆ దేవుడు మనలోనే ఉన్నాడు. అవును, రాముడు చెప్పాడు. జై శ్రీరామ్, జై